నమస్తే వెల్కమ్ టు స్టడీ గైడ్ 10 పీజీలు 6 డిగ్రీలు 2 పీహెచ్డీలు బనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగరవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 19 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్ టైమ్ మెంబర్ గా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్ గా, ఒక అకాడమిషియన్ గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు. డాక్టర్ నారాయణ గారు 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అన్నడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు టీడీఎస్. ఎస్, ఫస్ట్ మనం కమింగ్ టు ద పాయింట్. చాలా మందికి హోటల్ మేనేజ్మెంట్ చేయాలని చాలా ఆశగా ఉంటుంది. కాకపోతే ఏం చేయాలి, ఏం గ్రూప్ తీసుకుంటే హోటల్ మేనేజ్మెంట్కి మనం వెళ్తాం అనేది ఐడియా ఉంటుంది బేసికలీ. సో ఏ గ్రూప్ తీసుకుంటే హోటల్ మేనేజ్మెంట్కి ఎలిజిబుల్? అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు గురించి చెప్పుకుందాం. తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు బీబీఏ, బీకామ్, బీసీఏ దీని కోర్సు చేస్తే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్ చేస్తే మరి ఏ కంట్రీస్లో జాబ్ చేసుకోవచ్చు అనే తెలుసుకునే ముందుగా 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేయాలంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఎలిజిబుల్ అవుతారు. అలాగనే ఈ మధ్య మనకు 5 years బ్యాక్ ఇంటర్మీడియట్లో కొత్త గ్రూప్ పెట్టారు. ఆ గ్రూప్ పేరు టీహెచ్ఎం. టీహెచ్ఎం అంటే టీ అంటే టూరిజం, హెచ్ఎం అంటే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఈ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కూడా చేసినా కూడా 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. రైట్. అండ్ ఇప్పుడు చూసుకుంటే మీ దగ్గర చేయటంలో ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? హోటల్ మేనేజర్ ఎస్పెషల్లీ ఆ కోర్స్ 3 years ఏదైతే ఉందో అది మీ దగ్గర చేస్తే ఏంటి బెనిఫిట్స్? ఈరోజు మనం డాక్టరు నారాయణ డిగ్రీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో హోటల్ మేనేజ్మెంట్ 3 years కోర్స్ చేస్తే 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ 5 బెనిఫిట్స్ అంటే ఫస్ట్ బెనిఫిట్ ప్రపంచంలోనే తొలి రికార్డు. ఫస్ట్ రికార్డు ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. ఎవరు ఇవ్వట్ల. బాండ్ పేపర్ ఇవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి, ఆషామాష విషయం కాదు. అంటే అంత స్టఫ్ ఇవ్వాలి, అంత నాలెడ్జ్ ఇవ్వాలి, అన్ని స్కిల్స్ ఇవ్వాలి. అది ముందుగా చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ హైలైట్ 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. జాయినింగ్ ఫస్ట్ డేని ఇస్తాం. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి ఈ 3 yearsలో వన్స్ ఇన్క్లూడింగ్ ఫీజులోనే ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది. స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఏదో కంట్రీకి మనం 3 years ఒకసారి వెళ్తాం. అదొక బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి 3 yearsకి హోటల్ మేనేజ్మెంట్ కోర్సుతో పాటు 3 వాల్యూ యాడ్ ఆన్ కోర్సెస్ ఇస్తున్నాం. ఏంటి 3 years వాల్యూ యాడ్ ఆన్ కోర్స్ అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు చదివితే మంత్రికి మినిమం 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. అది ట్రైనింగ్ ఇస్తున్నాం. అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఏందో అది తర్వాత చెప్పుకుందాం. సెకండ్ వచ్చేసరికి బార్ టెండింగ్, అది కూడా మంచి డిమాండ్ కోర్సు. విడిగా చదవాలంటే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు 5 to 10 lakhs ఉంది. ఎంబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. బార్ టెండింగ్ కూడా 1 lakh ఉంది. థర్డ్ వచ్చేసరికి కార్వింగ్, కల్నరీ స్కిల్స్. ఇలాగా హోటల్ మేనేజ్మెంట్ కోర్సుతో పాటు ఈ ఏవైతే వాల్యూ యాడింగ్ కోర్సు చదువుకుంటున్నామో ప్లేస్మెంట్ పక్కా వస్తుంది. ప్లేస్మెంట్తో పాటు మంచి ప్యాకేజ్ కూడా వస్తూ ఉంది. ఇక 4వ బెనిఫిట్ ఏంటంటే మన దగ్గర మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఫస్ట్ 6 months, ఫస్ట్ 6 EMIsకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా హ్యాపీగా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. అది మన అవకాశం కల్పిస్తున్నాం. 5th బెనిఫిట్ సరికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 35,000 స్కాలర్షిప్ వస్తుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటే హ్యాపీగా ఆనందంగా మన డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో బ్రహ్మాండంగా జాయిన్ కావచ్చు. అండ్ ఇప్పుడు ఈ 6 type of skills ఉంటాయి కదా, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. ఇప్పుడు ఫస్ట్ బెనిఫిట్ ఏమని చెప్పుకున్నాము? 100% జాబ్ గ్యారంటీ చెప్పుకున్నాం కదా. ఎలాగ ఇస్తున్నామంటే మనం 6 types of స్కిల్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. మరి జాబ్ రావాలంటే స్కిల్స్ చాలా అవసరం అంటుంటారు కదా. స్కిల్ ఉండాలి, స్కిల్ ఉందని అంటుంటారు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మంత్లో 4 weeks ఉంటాయి. ఈ 4 weeks మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ మండే టు సాటర్డే రోజు ఒక స్కిల్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఆ స్కిల్ ప్రోగ్రామ్ ఏంటంటే మండే వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో ఇంపార్టెంట్ అంటే ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ కరెక్ట్గా బాగా మాట్లాడగలిగితే ఈరోజు స్టూడెంట్స్ 3 categories చెప్పొచ్చు. ఏంటి 3 categories అంటే ఫస్ట్ కేటగిరీ బిలో ఎవరెస్ట్ స్టూడెంట్, అంటే చదవలేని స్టూడెంట్.
సెకండ్ స్టూడెంట్ ఎవరు? యావరేజ్ స్టూడెంట్, ఒక మాదిరిగా చదివే స్టూడెంట్. థర్డ్ స్టూడెంట్ క్లవర్ స్టూడెంట్, అంటే అబవ్ యావరేజ్ స్టూడెంట్. అలాగా వాళ్ళకి బిలో యావరేజ్ స్టూడెంట్స్కి J1 వీసా మీద 10 lakhs ప్యాకేజ్ వస్తుంది. యావరేజ్ స్టూడెంట్స్కి 30 lakhs 30 లక్షలు ప్యాకేజ్ వస్తుంది. క్లవర్ స్టూడెంట్స్కి 60 లక్షల రూపాయలు ప్యాకేజ్ వస్తుంది. అలాగా J1 వీసా మీద బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాం. అది దేనిపైన ఆధారపడింది? కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడింది. ఇక 2G వచ్చేసరికి మరి పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ రావాలి, హెడ్ పోస్ట్ రావాలి, మంచి ప్యాకేజ్ రావాలంటే హెడ్ అవ్వాలి, జనరల్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజర్ కదా. అలాగ అవ్వాలంటే లీడర్షిప్ స్కిల్స్ ట్రైనింగ్ మీద ఇస్తున్నాం. ఇక వెనస్డే సరికి ఇంటర్వ్యూ స్కిల్స్, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి ఇంటర్వ్యూలోనే తెలుస్తుంది తనకి స్టఫ్ ఉందా లేదా అని. అది Day 1 నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇక థర్స్డే సరికి ఎనాలిటికల్ స్కిల్స్, ఫ్రైడే సబ్జెక్ట్ స్కిల్స్, సాటర్డే ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇలాగా 6 daysకి 6 టైప్ స్కిల్స్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. కాబట్టి ఈరోజు 100% జాబ్ గ్యారెంటీ మనం అందిస్తూ ఉన్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు యావరేజ్, బిలో యావరేజ్, మంచిగా చదివే వాళ్ళని చెప్పున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ సెపరేట్ క్లాస్ ఏం తీసుకుంటారా? అందరికి ఒకటే చోట తీసుకుంటారా? మరి సపరేట్గా తీసుకోవాలి కదా. ఇప్పుడు బిలో యావరేజ్ స్టూడెంట్స్కి వాళ్ళని అంత స్కిల్ అందించాలంటే, వాళ్ళు ఆ రేంజ్ అందించాలంటే సపరేట్గా తీసుకుంటున్నాము. అందువల్లనే ప్రతి వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి అందరికీ బ్రహ్మాండమైన ట్రైనింగ్ విడివిడిగా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మంచి ఐడియాస్ని కల్పిస్తేనే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం జరుగుతుంది. అండ్ ఇందులో కూడా 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది అని చెప్పారు. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్లీ ఈరోజు మన ఫస్ట్ పాయింట్, మన డాక్టర్ నారాయణ కాలేజీలో వాళ్ళు ఫస్ట్ పాయింట్ 100% జాబ్ గ్యారంటీ. ఇప్పుడే చెప్పుకున్నాం 6 types ఆఫ్ స్కిల్స్, ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ అని. అలాగే సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఏం చేస్తున్నామంటే 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. ఈరోజు మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎగ్జామ్లో ఏముంటుందంటే మెంటల్ ఎబిలిటీ అని ఒక పేపర్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ తెలుగులో ఏంటి? మానసిక సామర్థ్యము. అంటే ఎక్కువ మైండ్ పవర్ ఉన్న వాళ్ళు ఎక్కువ సంపాదించగలుగుతారు, తొందరగా అలసిపోరు, దేనికైనా బ్రహ్మాండంగా ఆన్సర్ చేయగలుగుతారు. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే జాబ్ గ్యారంటీ కాబట్టి, మంచి ప్యాకేజీ రావాలి కాబట్టి 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్లో మండే టు సాటర్డే ఏం చేస్తుంటే, ఒకరోజు లేటరల్ థింకింగ్ మీద నాలెడ్జ్ ఇస్తాం, ఒకరోజు లాజికల్ థింకింగ్, ఒకరోజు ఇన్నోవేట్ థింకింగ్, ఒకరోజు క్రియేటివ్ థింకింగ్, ఒకరోజు విన్ థింకింగ్, ఒకరోజు పాజిటివ్ థింకింగ్. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పవర్ ఆఫ్ థింకింగ్ మీద నాలెడ్జ్ ఇవ్వటం వల్ల ఏమవుతుంటే మానసిక సామర్థ్యం, మైండ్ పవర్ పెరుగుతుంది. అందువల్ల ఈరోజు మన జాబ్ గ్యారంటీ. మన దగ్గర హైలైట్స్, ఈ 2 హైలైట్స్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, 6 types ఆఫ్ స్కిల్స్, ఈ రెండింటి వల్లనే మనం 100% జాబ్ గ్యారంటీ ఇస్తున్నాం. ఇంకోటి ఇందాక చెప్పుకున్నాం ఏంటిది? 3 years 3 వాల్యుబుల్ సర్టిఫికేట్స్ కూడా. అంటే ఇప్పుడు మీరు 6 వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో మన 7-8 స్కిల్స్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అయితే మీరు అన్నట్టుగా చాలామంది మీరు అన్నట్టుగానే హోటల్లో మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే హోటల్స్లోనే జాబ్స్ ఉంటాయేమో అని అనుకుంటుంటారు. రైట్, ఇప్పుడు హోటల్స్లో మాత్రమే చేస్తారేమో, ఇట్లా లైక్ చెఫ్ కానీ, అంటే వేరే సెక్టార్లో జాబ్ ఉండదేమో అని అనుకుంటూ ఉంటారు జనాలు ఎస్పెషల్లీ. అందుకనే ఏ హోటల్ మేనేజ్మెంట్ వద్దు అని కొంతమంది థాట్ ఉన్నా కూడా పక్కకు పెడతారు, ఎందుకంటే ఓన్లీ చెఫ్తోనే ఎందుకు ఉండాలని చెప్పేసి. ఇప్పుడు సో ఇంకా ఏమైనా డిఫరెంట్ సెక్టార్లో ఉంటాయండి? నేను మిమ్మల్ని ఒకటి అడిగితే మీరు చెప్పాలి. హోటల్ మేనేజ్మెంట్ ఉంది కదా, హోటల్ పక్కన ఏముంది చెప్పండి? మేనేజ్మెంట్ కదా. మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చదువుతున్నాం అంటే మేనేజర్ జాబ్ చేసుకో. చాలా మంది కుకింగ్, సర్వీసింగ్, చెఫ్ పోస్టులు అనుకుంటున్నారు, కానీ అక్కడ వర్డ్ మర్చిపోయారు. హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చదువుతున్నాం కాబట్టి మేనేజర్ స్కిల్స్ జాబ్స్ వస్తాయి. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అమృతిక ప్రియ గారు, మనకు 8 సెక్టార్స్లో 80 kind జాబ్స్ ఉన్నాయి. 8 రంగాలలో 80 రకాల జాబ్స్ ఉన్నాయి. ఏంటి 8 రంగాలంటే, ఫస్ట్ సెక్టర్కి హోటల్ ఇండస్ట్రీ. ఏంటి సార్ మీరు హోటల్ ఇండస్ట్రీ అంటున్నారేంటి? హోటల్ కదా అనాల్సింది కాదు. హోటల్ వేరు, హోటల్ ఇండస్ట్రీ వేరు. హోటల్ అంటే రోడ్డు మీద మెస్ హోటళ్ళు, భోజనం హోటలు, కాఫీ హోటల్, టీ హోటల్ ఇవి ఉంటాయి కదా, రెస్టారెంట్, డాబాలు, వాటిని హోటల్స్ అంటారు. హోటల్ ఇండస్ట్రీ ఏంటంటే 5 star హోటల్స్. ఇండస్ట్రీ అంటే ఏంటి? మినిమం 50 members, 100 members ఉంటే ఇండస్ట్రీ అంటారు. అంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఆబ్వియస్లీ మేనేజర్ జాబ్స్ ఉంటాయి. జనరల్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, మరి ఫైనాన్స్ మేనేజరు, ఇలాంటి పోస్టులు ఉంటాయి. అందువల్ల హోటల్ ఇండస్ట్రీ జాబ్స్ ఉంటాయి. సెకండ్ సెక్టర్ సరికి ఎయిర్లైన్స్, ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్ జాబ్స్ ఉంటాయి. థర్డ్ సెక్టర్ సరికి క్రూజ్, పెద్ద పెద్ద షిప్లలో జాబ్స్ ఉంటాయి. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ప్రియ గారు, ఏంటంటే క్రూజ్లో ఒక్కరోజు జర్నీ చేస్తే 2 lakhs ఒక్క వ్యక్తి పర్ హెడ్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే 4 lakhs. అలా 20 days ఉంటారు. 40 lakhs 40 లక్షలకు పెట్టి ఎంజాయ్ చేస్తారు క్రూజ్లో. మరి అటెంట్ దాంట్లో 500 members, 1000 members టూరిస్టులు ఉంటారు. మరి జాబ్ చేసే వ్యక్తులకి ఎన్ని లక్షలు మరి శాలరీ ఉంటుందో ఒకసారి ఊహించండి. రీసెంట్గా మనకు ఫరీద్ అనే మన ఓల్డ్ బ్యాచ్ ఒక అబ్బాయి వచ్చాడు. ఎంత శాలరీ అడిగా ఫరీద్?
4 lakhs సార్ పర్ మంత్ అన్నాడు. 2 months ఉంటాం సార్, మళ్ళీ 2 months లీవ్స్ ఇస్తారు. ఎంత ఎంజాయ్మెంట్ అంటే ఆ 40 లక్షలు మిగిల్చుండేగా అంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, ప్లస్ మంచి ప్యాకేజీ. అది మనకు క్రూజ్లో జాబ్ వస్తే సూపర్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అసలు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటేనే కలర్ఫుల్ లైఫ్, కలర్ఫుల్ జాబ్స్ చేసుకోవచ్చు. ఇక 5వ సెట్ వచ్చేసరికి 4వ సెట్ టూరిజం. టూరిజం అంటే ఏంటి? బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ కంట్రీస్ అంటే అసలు అన్ని బ్యూటిఫులే. ఇక 5వ సరికి ఎడ్యుకేషన్ సెక్టార్. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కదా, అలాంటి కాలేజెస్ ఉంటాయి కదా ఇండియా వరల్డ్ మొత్తం మీద. మరి దాంట్లో లెక్చర్ పోస్ట్ ఉంటుందా? లెక్చర్ అంటే ఏంటి? సొసైటీలో రెస్పెక్టబుల్ జాబేగా, ప్రిన్సిపాల్ రెస్పెక్టబుల్ జాబేగా. మరి ఎవరన్నారు కుకింగ్ ఆ విధంగా చెఫ్ అని ఎవరన్నారు? 7th సరికి రిటైల్ సెక్టార్. డిమార్ట్, హెరిటేజ్, మోరు ఇలాంటి వాటి వాటిలో ఏం జాబ్స్ ఉంటాయి సార్? సేల్స్ గర్ల్సా? కాదు, హెడ్ పోస్టులు, జనరల్ మేనేజర్. 7th సరికి మల్టీనేషనల్ కంపెనీస్. అందులో ఏం జాబ్స్ ఉంటాయి సార్? బీటెక్ చేసిన వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ కదా. మరి మేనేజర్ జాబ్స్ ఎవరు చేయాలి? జిఎం, హెచ్ఆర్, ట్రైనింగ్ మేనేజర్, ఫ్రంట్ మనోలే. ఇక రైల్వేస్లో ఏం జాబ్స్ ఉంటాయి సార్? వందే భారత్, శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఎవ్రీ 3 months ఒక హెడ్. ఆ హెడ్ పోస్టులే వీళ్ళు. ఇన్ని రంగాలలో ఇన్ని రకాల జాబ్స్ ఉన్నాయి. హ్యాపీగా ఆనందంగా జాబ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కేవలం ఇంటర్, ఎంఈసీ, హెచ్ఈసీ లైక్ ఇట్లాంటి వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది బీటెక్ కానీ సమ్ డిఫరెంట్ కోర్సెస్ అంటే డిఫరెంట్ గ్రూప్స్ చదివిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉందనుకో హోటల్ మేనేజ్మెంట్కి రావచ్చా? హ్యాపీగా రావచ్చు. బీటెక్, ఇంజనీరింగ్, సిఏ వాళ్ళకన్నా దాంట్లో చాలా హార్డ్ వర్క్ చేయాలి. బీటెక్లో కానీ సిఏలో చాలా హార్డ్ వర్క్ మైండ్తో కూడుకుంది. అలాంటి హార్డ్ వర్క్ ఈ కోర్సులో ఇలాంటి జాబులు చేస్తే అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను మీకు క్రూజ్లో, ఎయిర్లైన్స్లో ఇలాంటి వాటిల్లో ఎంజాయ్ కలర్ఫుల్ జాబ్ చేసుకోవచ్చు. అలాంటి తెలియకల వాళ్ళు ఇందులో చేసుకుంటే ఆరామంగా మైండ్ జుట్టు ఊడిపోకుండా. ఇప్పుడు బీటెక్ సాఫ్ట్వేర్ చూడండి 25-30-35 సరికి అందరూ జుట్టు కూడా ఊడిపోతుంది. వేడి కాదు కంప్యూటర్ మీద. మరి దీంట్లో వేడే ఉంది, రోజు ఆనందంగా నవ్వుతూ ఉండేది కాదు. టూరిజం అన్ని చోట్ల ఎంజాయ్ చేసే కోర్సు కాదు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇందాక హోటల్ మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే మీ దగ్గర చేస్తే ఖచ్చితంగా ప్యాకేజ్, ఖచ్చితమైన సూపర్ డూపర్ జాబ్ వస్తుందని చాలా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కమింగ్ టు సరే ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంటర్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. అసలు వాళ్ళకి ఏమైనా కోర్సులు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చా? హ్యాపీగా ఈరోజు చాలామంది మరి ఇంటర్మీడియట్ 10 days బ్యాక్ మరి సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చినాయి, మళ్ళీ ఫెయిల్ అయ్యారు. మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 10th class కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యారు. అలాంటి వాళ్ళు ఎలాగా నిరుత్సాహపడొద్దు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే 1 year డిప్లొమా కోర్సు అందిస్తున్నాం. ఈ 1 year డిప్లొమా కోర్సు ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది, హ్యాపీగా చేసుకోవచ్చు. దానికి కూడా జాబ్ గ్యారెంటీ ఉంది, మంచి ప్యాకేజ్ ఉంది. అందువల్ల అలా చేసుకోవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవాలనుకుంటున్న వాళ్ళకి ఒకవేళ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కాదు సార్ ఇంకే వేరే కోర్సు చెప్పండి అంటే రెండవది ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, సూపర్ కోర్సు, అది చేసుకోవచ్చు. ఇక 3వ కోర్సు ఇంటీరియర్ డిజైన్, అది కూడా బ్రహ్మాండంగా ఇంటి దగ్గర కూర్చొని సంపాదించుకోవచ్చు. ఈ 3 కోర్సుల్లో ఒక కోర్సు చూసుకోవచ్చు. ఈలోపు మనకు మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ ఇన్స్టెంట్ మళ్ళీ ఏదో ఒక బోర్డు 1 sitting ఎగ్జామ్ జరుగుతూనే ఉంటాయి, దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మార్చిలో ఎగ్జామ్ జరుగుతుంటాయి. కాబట్టి ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే మైండ్ డెవిల్ థాట్స్ వస్తాయి, ఏదో నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. అందువల్ల ఈ నెగిటివ్ థాట్స్ రాకుండా, డెవిల్ థాట్స్ రాకుండా హ్యాపీగా పిల్లల్ని ఇంట్లో ఉంచకుండా ఈ 3 కోర్సులో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, డిప్లొమా కోర్సు కానివ్వండి, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు కానివ్వండి, ఇంటీరియర్ డిజైన్ కోర్సు కానీ చదివించండి. హ్యాపీగా ముందుకు మనం పిల్లల్ని హ్యాపీగా ధైర్యంగా తీసుకెళ్దాం ముందుకి. అండ్ కమింగ్ టు ఇది ఇంటర్ ఫెయిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు షార్ట్ టర్మ్ కోర్స్ జాబ్ రావడానికి ఏదైనా ఉందా ఎస్పెషల్గా? ఎలాగంటారు? ఇంటర్ ఫెయిల్ ఇప్పుడు ఎవరైతే ఇంటర్ ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళకు షార్ట్ టర్మ్ కోర్స్ ఉంటుందా జాబ్ ఏదైనా స్పెషల్ గా రావడానికి? డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైన్, ఈ ఇంటీరియర్ డిజైన్ తో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే బీబీఏ, ఈడిపి, బీకామ్ కంప్యూటర్స్, బీసీ ఇవన్నీ చదువుకోవడానికి ఏ గ్రూప్ ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్? ఇప్పుడు మనకు ఇంకా హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకున్నాము. ఇంకా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కాకుండా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఆ కోర్సు గురించి చెప్పండి సార్ అంటే అదేంటంటే బీబీఏ ఒకటి, రెండవది బీకామ్ కంప్యూటర్స్, మూడవది బీసీఏ. ఇవి అన్ని కాలేజీలు ఉంటుంది కదా సార్, మీ కాలేజ్ స్పెషల్ ఏంటి? జనరలే కదా బీబీఏ, బీకామ్, బీసీఏ ఏంటి? దాని గురించి మళ్ళీ స్పెషల్ మీ టీవీ ప్రోగ్రామ్ మేము చూడటం, దాని గురించి తెలుసుకునేది ఏమిటి? కానీ తెలుసుకోవాలి, పక్కా తెలుసుకోవాలి. బీబీఏ గురించి జాగ్రత్త వినండి. బీబీఏ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బిజినెస్ అని ఉంది కానీ దాని డిగ్రీలో, కానీ ఎవరు దాని గురించి చెప్పట్లా. అమాంగ్ 4 walls మధ్య క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి థియరీ చెప్తున్నారు. థియరీ చదివితే బిజినెస్ ఎలా చేస్తారండి?
బిజినెస్ చేసి 10 మంది జాబ్ ఇవ్వాలి. కానీ బీబీఏ ఎంబీఏ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ కోసం పోతున్నాడు. జాబ్ ఇచ్చేది ఎవరు మరి? ఇచ్చేది బీబీఏ ఎంబీఏ చేసిన వాడు జాబ్ ఇవ్వాలి, కానీ వీడు కూడా జాబ్కి వెళ్తున్నాడు. ఎందుకు జరుగుతుంది? ఇక్కడ లాస్ ఎక్కడ జరుగుతుందంటే క్లాసుల్లో కూర్చోటి తిరిగి చెప్తున్నారు. ఒక చిన్న ఎగ్జామ్ చెప్పుకుందాం. ఎవరిని క్రిటిసైజ్ చేసే పద్ధతి కాదు, కానీ రియల్గా మాట్లాడి చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను కూడా బేసిక్గా ఒక లెక్చరర్ని, ప్రిన్సిపాల్ని. ఇప్పుడు బిజినెస్ అనేది లెక్చర్ అనే వ్యక్తి ఎవరంటే ఆయన టెక్స్ట్ బుక్లో బైహార్ట్ చేసి స్టూడెంట్ చెప్తున్నాడు. స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? లెక్చర్ చెప్పింది టెక్స్ట్ బుక్లో చదివి బైహార్ట్ చేసి ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇద్దరి మధ్య ఒక కామన్ ఫ్యాక్టర్ జరిగింది. ఏం చెప్పండి ప్రియ గారు? లెక్చర్ మధ్య స్టూడెంట్ మధ్య ఒక కామన్ ఫ్యాక్టర్. లెక్చర్ బైహార్ట్ చేశారు, స్టూడెంట్ ఇద్దరు బైహార్ట్ చేశారు. ఇద్దరు కామన్ ఫ్యాక్టర్, ఇద్దరు బైహార్ట్ చేశారు. ఇద్దరు బైహార్ట్ చేసినప్పుడు చెల్లికల్లో ఎట్ అవుతాడు? గొప్పడు అవుతాడు. తిరిగి చదివితే ర్యాంకులు వస్తున్నాయి 100 యూనివర్సిటీ ఫస్ట్, స్టేట్ ఫస్ట్, కంట్రీ ఫస్ట్. ఏం చేసుకున్నా ఫస్ట్ ఆ సర్టిఫికేట్ తీసుకొని టంక్ వీటి గీక్కోవడానికి కూడా మనకి టంక్ కూడా ఆ సర్టిఫికేట్స్ కూడా చినిగిపోతాయి, గీక్కోవడానికి కూడా మీకు రావు. అంటే ఎందుకంటే క్రిటిసైజ్ కాదు, వాస్తవం ఫ్యాక్టరీగా సరదాగా మాట్లాడుకుందాము. ప్రాక్టికల్ చేపిస్తే గుర్తుంటాయి. ర్యాంకర్ అయినా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 మంత్ తర్వాత అడిగండి, సబ్జెక్ట్ గురించి ఏమైనా చెప్పగలుగుతాడేమో, మర్చిపోవడం సహజం. కానీ కళ్ళతో చూసింది, చేతితో ప్రాక్టీస్ చేసింది మర్చిపోడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. కార్ డ్రైవింగ్ తీరి చదువుతాడు, తీరి చదివేసి కారు చేసుకొని బైక్ డ్రైవ్ చేయమనండి, రాదు. నా 2 రోజులు చాలు కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేపిస్తే ఎట్లా పట్టుకోవాలి, బ్రేక్ ఏంటని నేర్పిస్తే వస్తుంది. సేమ్ సబ్జెక్టులు కూడా ప్రాక్టీస్ చేయించాలి. ఈరోజు బిజినెస్ గురించి మనం ఏం చేస్తున్నామంటే, మరి మీ దగ్గర ఏంటి సార్, మీ దగ్గర క్లాసులో కూర్చోబెట్టరా, తీరి చెప్పరా? కాదు. ఈరోజు మన దగ్గర ఈ బీబీఏ, బీకామ్, బీసీఏ 6 సెమిస్టర్స్ 3 years కోర్సు, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ, హెచ్ఈసీ ఎవరైనా ఈ 3 years డిగ్రీ హోటల్ కూడా ఇది బీబీఏ, బీకామ్, బీసీఏ చేసుకోవచ్చు. మన దగ్గర స్పెషల్ ఏంటంటే బీబీఏ 6 సెమిస్టర్స్కి 6 సెక్టర్స్లో 6 kinds ఆఫ్ ఇండస్ట్రీ చూపిస్తాం. ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే చెప్పండి, కారు ఎలా తయారవుతుంది, బైక్ ఎలా తయారవుతుంది, బస్సు ఎలా తయారవుతుంది, ట్రాక్టర్ ఎలా తయారవుతుంది, లారీ ఎలా తయారవుతుంది, ఆటో ఎలా తయారవుతుంది, టైరు, ట్యూబ్, ఇంజిన్ ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, తయారవడానికి ఖర్చు ఎంత అవుతుంది. బయట ఒక హోండా కార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ హోండా కార్ తయారైన తర్వాత ఎంత ఎక్స్పెన్స్ అయింది, తయారవడానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఇది మనం హోండా కార్ ఇండస్ట్రీకి వెళ్తాం. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చూసాంగా, మార్నింగ్ 8కి వెళ్తాం, రాత్రి 8 వరకు ఉంటాం. అదొక డిపార్ట్మెంట్. రెండోది అదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. రెండోది ఏం చేస్తున్నాము, ఈ తయారైన కారు ఏ కంట్రీస్కి పంపిస్తున్నారు, దీన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటాం. మరి సీ ఉందనుకోండి, బై షిప్. సీ లేకపోతే ఆ కంట్రీ వేరే కంట్రీకి బై కార్గో. విత్ ఇన్ కంట్రీ అయితే బై రోడ్డు, లాజిస్టిక్స్. దీన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, పెద్ద బిజినెస్. ఇది కళ్ళతో చూపిస్తాం. ఇక ఒక సబ్జెక్ట్ ఉంది హెచ్ఆర్ఎం. హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అది క్లాసులో కూర్చోబెడితే ఏ ఎగ్జాంపుల్ తెలుస్తుంది? హెచ్ఆర్ అంటే హ్యూమన్ కదా, రిసోర్సెస్. అంటే ఈ హోండా కార్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో, వాళ్ళ శాలరీస్ ఏంటి, వాళ్ళ ఇంక్రిమెంట్స్ ఏంటి, బాధ్యతలకి ఎనౌన్స్మెంట్ ఏంటి, వీళ్ళ అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, ఈ చెప్పే సబ్జెక్టే హెచ్ఆర్ఎం. ఎగ్జామ్ రాసుకుంటే ఉపయోగం లేదు. అక్కడ చూసుకున్న హెచ్ఆర్ఎం, మార్కెటింగ్, ఫినాన్స్, ఇంకేంటి హ్యాపీగా బ్రహ్మాండంగా బ్రతకొచ్చుగా. ఇక రెండో సెమిస్టర్ సరికి టెక్స్టైల్స్ అంటే బట్టలు ఎలా తయారవుతున్నాయి. అసలు బట్టలు ఎలా తయారవుతుంది అందరికి ఎవరైనా తెలుసా? ఎవరికి తెలియదు. 8 kinds ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏంటి ఈ బట్ట తయారు కావాలంటే? ఈ క్లోత్, జిన్నింగు, స్పిన్నింగు, వీవింగు, డైయింగు, డిజైనింగు, మరి అప్రెల్, ప్యాకింగు, మార్కెటింగు. ఎవరైనా తెలుసా? అసలు ఖరీదు ఎంత పడుతుందో తెలుసా? చాలా తక్కువ రేటు. ఇప్పుడు మనకు 1000 రూపీస్ అమ్మే శారీ ఎంత పడుతుంది సార్? జస్ట్ 100 రూపీస్. 5000 అమ్మే శారీ జస్ట్ 5 రూపీస్. ఎస్, ఈరోజు మన షర్ట్ ఒక 1000, 2000 వాళ్ళు పడుతుంది, 100, 200. ఎస్, కెంటా లెక్క టన్నుల కొద్దీ ఇస్తారు. కోయంబత్తూరులో, తమిళనాడు, అలానే సూరత్, అహ్మదాబాద్, గుజరాత్. ఎవరికైనా తెలుసా? బట్టల మీద చాలా వస్తుంది సంగతి తెలుసా? ఎవరు తెలియదు. తర్వాత ఫార్మా, మెడిసిన్స్ ఎలా తయారు తీసుకెళ్తాం 3rd సెమిస్టర్. 4th సెమిస్టర్కి ఫుడ్ ప్రాసెసింగ్. ఈ కేక్స్ ఏంది, బ్రెడ్స్ ఏంది, పిజ్జాలు ఏంది, బర్గర్లు ఏంది, చాక్లెట్ ఏంది, ఐస్ క్రీమ్స్ ఎలా తయారుతున్నాయి, ప్యాకెట్ ఫుడ్స్ ఎలా తయారుతున్నాయో, దాని మీద అంత ప్రాఫిట్ వస్తుందో తెలుసా ఎవరికైనా? బ్యావరేజ్ ఇండస్ట్రీస్, సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ ఇవన్నీ ఎలా తయారుతుందో తెలుసా? ఇక 6th FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పండుగ వరకు పేస్ట్లు ఏంది, బ్రష్లు ఏంది, సోపులు ఏంటి, కాస్మెటిక్స్ ఏంది, పర్ఫ్యూమ్స్ ఏంది, ఎలా తయారుతుంది, ఆ రేట్లు ఏంది, ఎంత ప్రాఫిట్స్ మీరు అన్నా అడగొచ్చు ఒకసారి. సార్ ఇవన్నీ మీరు మాకు ఇండస్ట్రీ తీసుకుని నేర్పిస్తారు, మాకేంటి ధైర్యం, మా నాలెడ్జ్ వస్తుంది, మేము దాన్ని బట్టి బిజినెస్ ఎలా చేయగలుగుతాం అనుకున్నారు మీరు? బిజినెస్ ఐడియాస్ వస్తున్నాయి కదా, చదవట్లేదు కదా, బట్ బయట చేయట్లేదు, కళ్ళతో చూస్తాను మొత్తం. ఏ బిజినెస్ చేసుకోకూడదు.
సార్ మేము బిజినెస్ చేయలేము, జాబ్ వస్తుందా, ఇంత నాలెడ్జ్ జాబ్ ఎందుకు రాదు? ఇంకా ఏ కంపెనీ వాడు తీసుకెళ్తే ఎంజాయ్గా తీసుకెళ్తాడు, హ్యాపీగా తీసుకెళ్తాడు, నువ్వు అడిగిన ప్యాకేజ్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాడికి కావాల్సిన నాలెడ్జ్ ఉందిగా, వాడికి మనం కావాలి, మనకి ఇండస్ట్రీ కావాలి, ఇద్దరికి ఒకరొకరు కావాలిగా. నాలెడ్జ్ ఏమైనా వదులుకుంటాడా? ఇంకొక విషయం చెప్తా సార్, మేము బిజినెస్ చేయలేము, ఫ్రాంచైజ్ బిజినెస్ వచ్చింది. మన వరల్డ్ మొత్తము గ్లోబలైజేషన్ అయింది తెలుసా మీకు విషయం? ప్రపంచం అంతా ఎక్కడైనా ఏ కంపెనీ పెట్టుకోవచ్చు. ఈరోజు ఆటోమొబైల్స్ ఎగ్జామ్ తీసుకుందాం. ఆటోమొబైల్ ఎగ్జామ్ తీసుకుంటే ఏంటిది, కారు, హోండా కారు ఉంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చుగా, షోరూమ్ పెట్టుకోవచ్చు, మినిమం 5 to 10 lakhs వస్తుంది. అవును, ఇప్పుడు మీరు ఫ్రాంచైజ్ బిజినెస్ అన్నారు. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ పెట్టుకోవడం కోసం మీరు డోమ సేఫ్టీ తోటి అసలు ఎట్లాంటి గ్యారెంటీ లేకుండా మీరు మంచిగా లోన్స్ ఇప్పిస్తున్నారని విన్నా. అది ఎలా సాధ్యం, ఎలా ఇప్పిస్తున్నారు? అదొక పెద్ద గ్రేట్ గుడ్ న్యూస్. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మినిమం 4 members నుంచి 5 members మనం ఏం చేస్తుంటే పార్ట్నర్స్ తయారు చేస్తాం. ఒక్కొక్కరు 20 lakhs వరకు ఇస్తారు. ఈ 5 members into 20 lakhs 1 crore అవుతుంది. ఈ ఆటోమొబైల్ పెట్టుకోవచ్చుగా. సెకండ్ టెక్స్టైల్స్ ఇప్పుడు వచ్చినాయి ఏంటివి, జూడియో వచ్చింది, మ్యాక్స్ వచ్చింది, బోల్డెన్ వచ్చినాయి కదా, రేమాన్స్ వచ్చింది, యారో వచ్చింది, రామరాజు కాటన్ వచ్చింది, జాకీ వచ్చింది, ఎన్నో 100 లేడీస్లో బిషా ఎన్నో వచ్చినాయి. వాటిల్లో చిన్న 1000 ఎస్ఎఫ్టీ పెట్టి తీసుకుంటే మంత్లీకి 5 to 10 lakhs పెట్టుకోవాల్సిన సంగతి మీకు తెలుసా? ఇట్లాగా టెక్స్టైల్స్ ఇన్ ఫార్మా, మెడిప్లస్ ఉంది, అపోలో ఫార్మసీ ఉంది, హోమీ ఇంటర్నేషనల్ ఉంది, ఏది పెట్టుకుంటే మీకు మంత్లీ 5 to 10 lakhs రాదు? ఎక్కువే సంపాదించుకోవచ్చు. నేను చిన్న స్మాల్ బిజినెస్కు చెప్తున్నా. ఓకే, ఇక ఫుడ్ ప్రాసెసింగ్, KFC, మెక్డొనాల్డ్స్, మరి ఏమంటాం పిజ్జా హట్టు, మెక్డొనాల్డ్, ఇవన్నీ చేసుకుంటే మంత్లీకి 10 to 15 lakhs సంపాదించుకోవచ్చు. ఇలాగ చెప్పుకుంటూ పోతా ఉంటే బ్రహ్మాండమైన నాలెడ్జ్ వస్తుంది, ముందు ధైర్యం వస్తుంది. ఐ క్యాన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలుగుతాను. భయం ఉండకూడదు జీవితంలో, భయం ఉండకూడదు. ఇంత నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాక్టికల్ ఉన్నప్పుడు భయం ఎందుకు ఉంటుంది? ఈ రకంగా మనం బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అంటే బిజినెస్. ఇక్కడ క్లాసులు తీసుకెళ్ళి అకౌంటింగ్, ఆడిటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, మేనేజ్మెంట్ అకౌంట్ సబ్జెక్ట్ చెప్తున్నారు. ఉపయోగం ఏంటి? మార్క్స్ 100 వస్తున్నాయి, 15,000-20,000 శాలరీ. వాడిని తీసుకెళ్ళి చాలా టాప్లో తీసుకొచ్చు. బీకామ్ స్టూడెంట్స్, BCA, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. అక్కడ ఏ గురించి, ఏ అంటే అప్లికేషన్, ఈ కంప్యూటర్ ఎక్కడ అప్లికేషన్ చెప్పట్లా, కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి నేర్పిస్తున్నారు. పైథాన్, ఒరాకిల్ నక్కలు నేర్పిస్తున్నారు. ఈ కంప్యూటరు ఆటోమొబైల్స్లో, ఫార్మాలో, టెక్స్టైల్స్లో, ఫుడ్ ప్రాసెసింగ్లో ఈ కంప్యూటర్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు తెలుసుకొని లక్షలు సంపాదించుకోవచ్చుగా. ఇదే కదా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే. అలాగే జరుగుతుంది. మన ఐక్రియేట్ డిగ్రీ కాలేజీని కోకటపల్లి పెట్టాం. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. ఎవరైనా ఒక మంచి సక్సెస్ఫుల్గా రావాలి, ఒక కాన్ఫిడెంట్గా వెళ్ళాలంటే మంచి ఇన్స్టిట్యూట్, మన వరల్డ్లోనే ఇంత ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ కరాఖండగా చెప్పొచ్చు, డేర్ అండ్ డెస్టినీ చెప్పొచ్చు. ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్, డాక్టర్ నారాయణ గ్రూపు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రైట్. ఇంకొకటి మనం చూసుకుంటే మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే, ఇప్పుడు అప్లికేషన్ ఎవరైతే ఫ్రాంచైజ్ పెట్టుకొని బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఓకే. ఎవరైతే అమ్మ మేము లోన్ తీసుకొని చేసుకోలేము అని అనుకుంటారు, వాళ్ళకు జాబ్ ఉంటుంది. జాబ్లో ఎక్స్ట్రా ప్యాకేజ్ రావడానికి ఏదైనా యాడ్ అండ్ కోర్స్ ఉందా? ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ BBA, BCom, BCA వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇస్తున్నాం ఫస్ట్ ఇయర్. రెండవది ఈవెంట్ మెన్ కోర్సు. మూడోది ఇంటీరియర్ డిజైన్ ఇస్తున్నాం. ఎవరికి? ఈ BBA, BCom వాళ్ళకి. BCA వాళ్ళకి మనం ఇస్తుంటే పైథాన్, ఒరాకిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగా ఒక్క కోర్సు నేర్చుకున్నా కూడా 1 lakh అవుతుంది. ఒరాకిల్ ఇస్తున్నాం BCA వాళ్ళకి, పైథాన్ ఇస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఇస్తున్నాం. వీళ్ళకి BBA, BCom వాళ్ళకి ఈవెంట్ మెన్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్, ఇలాగ ఇంటీరియర్ డిజైన్ కోర్స్ ఇస్తున్నాము. హ్యాపీగా అందులో 6 సెమిస్టర్స్కి 6 ఇండస్ట్రీస్ ఇస్తుంది. జాబ్ గ్యారంటీ, BBA, BCom జాబ్ గ్యారంటీ, బాండ్ పేపర్ మీద ఎంజాయ్ చేసుకోవచ్చు. లోన్ ఉంది, 6 EMIs కట్టుకోవచ్చు, నో ఇంట్రెస్ట్, ఎంజాయ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా సంపాదించుకోవచ్చు. జాబ్ గ్యారంటీ అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇక మీ దగ్గర BBA, EDP, BCom కంప్యూటర్స్ ఏదైనా చేసినా కూడా మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు, జాబ్ అయినా చేసుకోవచ్చు. చాలా క్లియర్ గా అర్థమవుతుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్ గా, అకాడమిషియన్, మేనేజ్మెంట్ గురుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల CEOలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ గా వ్యవహరిస్తూ, అలాగే మీరు గడించిన పారిశ్రామిక విజ్ఞానము ద్వారా అనేక వేల మంది యువతి యువకులకు సరియైన దశ నిర్దేశం చేస్తూ యూత్ కి మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటూ మీకు మా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మనకు నంబర్స్ 9666365365 8361215215 చేయండి. రాత్రి 10 వరకు మీకు ఆన్సర్ చేస్తారు. అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ T News.